నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను గ్రేసీ. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కోహెడలో పొన్నం ప్రభాకర్ పర్యటన. పార్టీలకు అతీతంగా రేషన్ కార్డులు ఇస్తున్నామన్న మంత్రి. కర్నూలులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. అమలు కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని బుట్ట రేణుక. తాడేపల్లిగూడెంలో కూటమి మధ్య భగ్గుమన్న విభేదాలు. తాతాజీ ప్రసంగాన్ని అడ్డుకున్న జనసేన నాయకులు. ఖానాపూర్లో డబుల్ బెడ్రూమ్ల వివాదం. అర్హులకు ఇవ్వాలంటూ వామపక్ష నాయకుల డిమాండ్. తెలుగు రాష్ట్రాల్లో దంచి కొట్టిన వర్షాలు. ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారికి మహిళా సంఘం నుంచి 1,00,000 రుణం ఇస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ప్లాస్టిక్ వాడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మీకు సోలార్ ఇస్తుంది, అన్నపూర్ణ ఇందిరమ్మ క్యాంటీన్లు ఇస్తుంది, పెట్రోల్ బంకులు ఇస్తుంది, బస్సులు ఇస్తా ఉన్నాం. అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో పాటుగా ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు వస్తున్నాయి. కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఇస్తా ఉన్నాం. వడ్డీ లేని రుణాలు 10 ఏళ్ళు రాలే. ఇలా వడ్డీ లేని రుణం కింద 45 లక్షలు తక్కువ వచ్చింది. పక్కన నిన్న చిగురుమాను ఇచ్చిన 1,20,00,000 రూపాయల చిల్లర మీకు వడ్డీ లేని రుణాల కింద ప్రభుత్వం మీకు ఆ వడ్డీని కడతా ఉంది. మీ బ్యాంకులలో జమైనవి. ఇట్లా అన్ని రకాల మహిళలు ఇల్లు బాగుంటే అందరు బాగుంటారు. నేను ఇంకొకటి కూడా కోరుతాను. ఒక మాట చెప్పిన కలెక్టర్ గారు ముఖనిస్తున్నాం వల్ల ఏ ఊర్లోనన్నా గవర్నమెంట్ స్కూల్ ఉండి ఆ ఊరికి ప్రైవేట్ బస్సు రానియకుండా ఆ పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్లో చదివిపిస్తే ఆ బళ్ళే ఉన్న ప్రతి టీచర్ను సన్మానం చేసి ఆ ఊరిలో టీచర్ను మొత్తం మంది ఉండదని చేస్తారు. ఒకటైతే ఆ ఊరికి కోరుకున్న 5 పనులు, ఊరికి కోరుకున్న పనులు 5 ఇమ్మీడియట్ గా చేస్తాం. నాకు కావాల్సింది ఏంటి? ఆ ఊరికి ప్రైవేట్ బస్సు రావద్దు, సర్కార్ పనులు. ఊరు సమస్యలు అన్ని నా బాధ్యత. అంటే ఆడబిడ్డ సొమ్ము తినద్దు. ఇవాళ కొట్లాడుకుంటూ పంచాయతీలు కథ జాగుంటుకుని వరి పంచాయతీ నిజంగా చెప్తున్నారు. అందుకే మా ప్రభుత్వం మీకు సోలార్ ఇస్తుంది, అన్నపూర్ణ ఇందిరమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కూటమి నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ఇరువురు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అసహనం వ్యక్తం చేశారు బీజేపీ ఇన్ఛార్జి తాతాజీ. మార్కెట్ యార్డ్ కమిటీలో ఒక్క డైరెక్టర్ పదవి బీజేపీ కేటాయించలేదని అసహనం వ్యక్తం చేశారు. తాతాజీ ప్రసంగాన్ని జనసేన నాయకులు అడ్డుకున్నారు. ప్రచారంలో పాల్గొని మరి విశేషంగా ఊరు పార్టీ నాయకులు కృషి మరి ఆ రోజు అఖండ విజయం తాడేపల్లి పట్టణంలో మరి నియోజకవర్గం పుట్టిన తర్వాత మొట్టమొదటిసారి అంత మెజార్టీ 62,000 45,000 దాకా మెజార్టీలో కుటుంబ సభ్యులైన సోదరు పొడిసేసి నెక్కించుకోవడం జరిగిన మరి సంవత్సరాలు మాసాల నుంచి కూడా ఎంతో కూటమిలో నిబద్ధతతో కమిట్మెంట్ తో నిజాయితీతో అవినీతి చోటు లేకుండా చక్కటి పరిపాలన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అటు తెలుగుదేశం గారి మేము గారి పూర్తి సహకారం తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈ రోజు జరిగిన ఈ యొక్క ఏఎంసీ చైర్మన్ సెలక్షన్ లో చిన్న ఇబ్బందికరమైన విషయం మా బీజేపీ కలిగింది. ఎందుకంటే మేము క్లియర్ గా ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. మాకు ఎన్ని పదవులు డైరెక్టర్ పదవులని మీరు 2 3 అడిగా 1 ఇస్తానని చెప్పి ఆయన కూటమిలో ఒప్పుకుని మా దగ్గర పేరు తీసుకుని
ఆ పేరు రాసి పంపారని చూపించుకోవడం జరిగింది మాకు. అయినా మరి రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిందా ఎక్కడ జరిగిందో తెలియదు. ఈ రోజు బీజేపీకి పేరు లేకుండా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం అంతవరకు న్యాయమన్నది నాకు కూటమిలో నేను అడుగుతున్న కూటమి సభ్యుని అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నియామకం చేసినందున బాధ్యతలు స్వీకరించుచు ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణములు మార్కెట్ల చట్టము 1966 మరియు నియమములు 1969 వాటి ద్వారా రూపొందించబడిన బయలాలకు లోబడి నిర్భయముగా నిష్పక్షపాతముగా నిజాయితీగా రాగద్వేషములకు అతీతముగా నా యొక్క విధులను నిర్వహించగలనని మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కర్నూలు జిల్లా నందవరం మండలంలో మాజీ ఎంపీ బుట్ట రేణుక ఆధ్వర్యంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముందుగా చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం బుట్ట రేణుక మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు సూపర్ 6 అంటూ అబద్ధపు హామీలతో అధికారం చేపట్టారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం తరువాత ప్రతి గ్రామంలో కూడా నాయకులు ఆ బాధ్యత తీసుకొని ప్రతి గ్రామంలో రక్షబండ సభలు కానీ గ్రామ సభలు కానీ ఏర్పాటు చేసుకొని గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళండి. ప్రతి ఇంటిలో కూడా ఒక్కొక్కరికి ఎంత సంక్షేమ పథకాలు ఎన్ని డబ్బులైతే వాళ్ళు ప్రామిస్ చేశారో అంత వస్తుందా లేదా అని ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత. హామీలు ఇచ్చారు కాబట్టి మనకు అడిగే హక్కు ఉంది కాబట్టి ఆ హక్కుని ఇవాళ మనం ముందు పెట్టాలి. ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత మనకి ఉంది కాబట్టి ఆ బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలుగా మనం అందరం కూడా తీసుకొని మనం ముందుకు పోవాలని మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. మరి గ్రామంలో కూడా ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ బంగారు వరలక్ష్మి కానుక 3 లక్కీ డ్రా కార్యక్రమం ఈ నెల 28వ తేదీన గోకవరంలో ప్రారంభిస్తున్నట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళా భక్తుల్లో హైందవ చైతన్యం తీసుకురావాలనే సంకల్పంతో 2 ఏళ్ల నుంచి బంగారు వరలక్ష్మి కానుక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గెలుపొందిన మహిళా మూర్తులకు వరలక్ష్మి రూపాలను ఉచితంగా అందజేస్తామన్నారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలుసు. నేను ఎంతో ప్రతిష్టాత్మకంగా రామసేన కార్యక్రమం పెట్టినప్పటి నుంచి కూడా నేను నిర్వహిస్తున్నటువంటి బంగారు వరలక్ష్మి కానుక ఈ ప్రోగ్రాం ఈ 2025 సంవత్సరంలో బంగారు వరలక్ష్మి కానుక 3 అనే టైటిల్ పేరు మీద రేపు సోమవారం నుంచి 28వ తారీఖు జూలై నెల 2025 నాడు ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ఇది ఎంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అంటే భారతదేశ చరిత్రలో ఇటువంటి ప్రోగ్రాం ఎప్పుడూ నిర్వహించబడలేదు. భారతదేశంలో హైందవ మహిళల యొక్క చైతన్యమే కాకుండా పోయినసారి మేము బంగారు వరలక్ష్మి కానుక పెట్టినప్పుడు దీంట్లో ప్రైవేటు కాలేజీల్లో ఏసీలకు రిజర్వేషన్లు అమలయ్యేలా ప్రయత్నాలు చేయాలన్నారు గుంటూరు ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్. ఎస్సీ కమిషన్ చైర్మన్గా జవహర్ నియామకం చేసినందుకు గుంటూరు జిల్లాలో ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో దళితులు బలహీన వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఇక ఎస్సీల అభివృద్ధి కోసం అన్ని జిల్లాల్లో పర్యటనలు చేస్తానని హామీ ఇచ్చారు. చాలా మంది ప్రోత్సహించి, ఎందుకంటే ప్రధానంగా నేను కండువా లేకుండా ఎప్పుడు కనపడాలి, అలాంటి కండువా తీసేసే పరిస్థితి రావడం అనేది, పార్టీకి దూరంగా ఉండడం అనేది రెండు కుదరని పని నాకు ఎందుకు అనుకున్నాను. కానీ వచ్చిన ఈ 2 నెలల్లో చూస్తా ఉన్నా, ఒక గాథ చూస్తా ఉన్నా. ఎందుకంటే భూముల్లో ఏ విధమైనటువంటి కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, ఇళ్ల స్థలాలు ఏ విధంగా కూల్చివేశారు, ఏ విధమైన హెరాస్మెంట్ అనేది జరిగింది, ఏ విధమైన అట్రాసిటీస్
ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కానీ గతంలో కూడా జరిగాయి. వాటన్నిటిని తిరగదోడటానికి, ఎందుకంటే మనందరం చూసాం, ఏది డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకి నేను ప్రత్యేక వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి దానికి సంబంధించిన రిపోర్ట్లన్నీ ప్రభుత్వానికి పంపిన తర్వాత రీఎంక్వైరీ చేసి ఈరోజు త్వరలోనే శిక్ష పడటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ గారి ఇంటికి వెళ్ళారు. వాళ్ళ గోడు చెప్పరాలు కాదు, ఒక బ్యాలెన్స్ లో ఉండాల్సిన మేము ఈ రోజు జగన్ చేసిన పని లేకపోతే ఆ ప్రభుత్వం చేసిన పని వల్ల ఈ రోజు ఒక చిన్న అద్దెట్లో ఉంటున్నామని ఆ తల్లి కన్నీళ్లు పెడితే మనం సమాధానం చెప్పే పరిస్థితిలో లేము. ఎందుకంటే అండగా ఉండాల్సిన మనం కూడా చాలా తప్పు చేశామేమో అనిపించింది. ఆ రోజు ఇన్ని దళిత సంఘాలు ఎంతమంది వివక్షత పూరితంగా ఎదిరించేటటువంటి సైనికులు అందరూ ఉండి కూడా కుటుంబానికి అండగా లేకపోయాం. ఆ రోజు ఉన్నటువంటి నిర్బంధం అవనండి, ఇంకోటి అవనండి, వాటన్నిటిని అధిగమించి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొత్తూరులో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మట్టా రాఘమయ్యి, కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో కొత్తగా 20,000 మందికి రేషన్ కార్డులు మంజూరయ్యాయని తెలిపారు. ఇక మంజూరైన వారు ఈ నెల నుంచే రేషన్ పొందవచ్చని చెప్పారు. అర్హులైన కుటుంబాలు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు కోసం ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యంగా రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులవుతారన్నారు. మీ అందరికీ తెలిసిందే, మన ఖమ్మం జిల్లా మొత్తం మీద దాదాపు 20,000 రేషన్ కార్డులు కొత్తవి శాంక్షన్ అయినాయని తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను. దీంట్లో భాగంగా సత్తుపల్లిలో ఉన్నటువంటి 2,200 రేషన్ కార్డులు ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ చేసుకున్నాము. మళ్ళీ ఇవాళ ఇంకొక ప్రోగ్రాము ఇక్కడ సత్తుపల్లి మండలంలో మనం ఏర్పాటు చేసుకున్నాము. తద్వారా ఈ కొత్త రేషన్ కార్డు వాళ్ళే కాకుండా ఇంకా నూతనంగా అదనపు మెంబర్ ఎడిషన్, కొత్త మెంబర్ ఎడిషన్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 6 కిలోల సన్న బియ్యం అందరికీ కూడా వీళ్ళందరికీ ఇక నుంచి వచ్చే ఈ నెల 1వ తారీఖు నుంచి వాళ్ళు రేషన్ తీసుకున్నప్పటి నుంచి వర్తిస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నా. వీళ్ళందరూ కూడా ఎన్నో రోజుల నుంచి ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఎదురు చూస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రాన్ని జిల్లా ప్రత్యేక అధికారులు హరికిరణ్, కలెక్టర్ రాజర్ సిర్షా సందర్శించారు. రైతులకు యూరియా సరఫరా సక్రమంగా జరుగుతుందా లేదా అని ఆరా తీశారు. అలాగే యూరియా కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అక్రమ రవాణాపై పోలీసులు అవగాహన సదస్సును నిర్వహించారు. అమాయక మహిళలనే టార్గెట్ చేస్తూ అక్రమ రవాణా చేస్తున్నారని తిర్యాని ఎస్ఐ ప్రశాంత్ అన్నారు. అమాయక మహిళలకు డబ్బుల ఆశ చూపి పెళ్లి పేరుతో మాయ మాటలు చెప్పి ట్రాప్ చేసి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. కొత్తగా అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపించినా, ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా తమను ఆశ్రయించాలని పేర్కొన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. జూలై 28న ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట మహా ధర్నాకు పిలుపునిచ్చారు ఆదివాసీ సంఘాలు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 49 ఆదివాసీల భూములకు, అటవీ హక్కులకు తీవ్ర నష్టం కలిగిందంటూ నిరసన గళం ఎత్తుతున్నారు. రేపు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు. పూర్తిగా రద్దు చేయటకు ఆదివాసీ ఐక్య సంఘాలు ఏదైతే భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేస్తుందో దానిలో భాగంగానే ఈ నెల 25 తారీఖు నాడు సోమవారం రోజున కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రెడ్డి యందు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా ఖానాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అనేక అక్రమాలు జరిగాయని, అనర్హులను తొలగించి అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలో వామపక్ష నాయకుల ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్లు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు జరిగాయని అనేక సార్లు జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించినప్పటికీ
ప్రస్తుతం జిల్లా యంత్రాంగం ఇప్పటికే 2-3 దఫాలుగా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. అర్హులకు న్యాయం జరగకపోతే భవిష్యత్తు కార్యాచరణ చేసి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు నిర్మించడం అనేది జరిగింది. కొమరంభీం చౌరస్తాలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో 100% అవినీతి అక్రమాలు పూర్తిగా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ యొక్క జిల్లా వాసులందరికీ కూడా, సమాజానికి తెలుసు, అధికారులకు తెలుసు, కలెక్టర్ గారికి కూడా పూర్తి అవగాహన ఉంది. దీనిపై ఉన్నటువంటి నాయకులకు, ఉన్నటువంటి అధికారులకు కూడా పూర్తి అవగాహన ఉంది అనేది కూడా తెలుసు. పాపం దీనిపైన పేద ప్రజలు రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ పేద ప్రజలు పోరాటం చేస్తుంటే మాకు కావాలి, మాకు ఒక గుంట లేదు, సంట లేదు, అసలు మాకు ఎటువంటి బిల్డింగులు లేవు, కనీసం ఉండడానికి మాకు గూడు మరి అవసరమై ఉన్నదని వీళ్ళు పోరాటం చేస్తే వీళ్ళపైన కేసులు పెడతారా? ఇది ఎంతవరకు న్యాయము? అసలు పాపం పేదోళ్ళు పోరాటం చేస్తే, పేదోళ్ళు అడిగితే మాకు గూడు కావాలి, కనీసం గూడైనా మీరు ఇవ్వండి, కనీసం ఒక రూమ్ అయినా ఇవ్వండి అని వీళ్ళు అడిగితే వీళ్ళపైన కేసులు నమోదు చేసిండ్రు. దీన్ని తీవ్రంగా కూడా మేము ఎంసీపీఐ పార్టీ నిర్మల్ జిల్లా కమిటీ కూడా నేను దీన్ని ఖండిస్తున్నాం. బెడ్రూమ్లకు సంబంధించి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు నిర్మించడం అనేది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గుప్త నిధుల తవ్వకాల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. రుద్రంపల్లి సమీపంలోని బిసెల మల్లప్ప ఆలయ ప్రాంగణంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసిన 12 మందిని అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ నీలకంఠేశ్వర తెలిపారు. గుప్త నిధుల తవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శివారాలో గల మల్లప్ప టెంపుల్ దగ్గర గుప్త నిధుల కొరకు తవ్వకాలు జరుగుతున్నాయని రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు నేను నా సిబ్బందితో పాటు తెల్లవారుజామున 3:30 గంటలకు స్టేషన్ నుండి బయలుదేరి మార్గ మధ్యంలో పంచాయతీదారులను సేకరించమని 4:30 గంటల సమయంలో బిసల మల్లప్ప గుడి దగ్గరకు చేరగా మా రాకను గమనించి అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు పారిపోవటకు ప్రయత్నించగా నా సిబ్బంది సహాయంతో వారిలో 12 మందిని పట్టుకొనగా 3 వ్యక్తులు పారిపోయినారు. సామాన్యుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీతో వేధిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణానికి చెందిన మహమ్మద్ హబీబ్ అనే వ్యక్తి సామాన్య మధ్య తరగతి కుటుంబాల అవకాశాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీ రేట్లకు లక్షకు 10 రూపాయలు డబ్బులు ఇవ్వడంతో పాటు వారి దగ్గర నుంచి వాహనాలను తాకట్టు పెట్టుకుని వారికి డబ్బులను ఇస్తూ ఉంటారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ హరిత సిబ్బందితో తనిఖీ నిర్వహించగా హబీబ్ను అరెస్టు చేసి అతడి నుంచి 15 బైకులు, 4 కార్లు సీజ్ చేశామని, వాటి విలువ సుమారు 90 లక్షలుంటుందని తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అధిక వడ్డీలు వసూలు చేస్తే ఎవరికైనా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఏసీపీ రఘు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని నల్గొండ పోచమ్మవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రామడుగు కృష్ణప్రసాద్ సస్పెండ్ అయ్యారు. మరో 6 ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు డీఈఓ యాదయ్య. ఈ నెల 24న కేటీఆర్ బర్త్డే సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు పాఠశాలలో విద్యార్థులకు 30 కుర్చీలు అందజేసి వేడుకలు నిర్వహించారు. బడిలో జై కేసీఆర్, జై కేటీఆర్ అని నినాదాలు చేశారు. దీంతో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయడంతో పాటు 6 షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
అన్నమయ్య జిల్లా నందలూరు రైల్వే స్టేషన్లో కన్యాకుమారి పూణే జయంతి ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగడం కలకలం రేపింది. ఏసీ బోగి కింద పొగలు రావడంతో ప్రయాణికుడు భయాందోళనకు లోనయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఫైర్ సిబ్బందికి విషయం తెలియజేశారు. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. తర్వాత ఇమీడియట్గా డ్రైవర్కి వాకి టాకిలే చెప్పి ఆఫ్ చేశాను. తర్వాత ఫైరింగ్ చేస్తూ ఆఫ్ చేసాము. ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ వచ్చింది నందలూరు బ్రిడ్జి మీద. వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి రీసెట్ చేసుకుని స్టార్ట్ చేసాము. తర్వాత నందలూరు స్టేషన్కి వచ్చి మన బ్రేక్ బెండింగ్ తర్వాత ఫ్రీ అయిన తర్వాత స్టార్ట్ చేసాం. అల్లూరు జిల్లా రంపచోడవరం ఆశ్రమ బాలికల స్కూల్లో ల్యాప్టాప్లు మాయమయ్యాయి. జిల్లా ఎస్పీ ఆదేశాలతో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సాయి ప్రశాంత్ పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించామని, 2 వ్యక్తులను గుర్తించామని తెలిపారు. నిందితుల నుంచి మొత్తం 11 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రంపచోడవరం పోలీసుల తక్షణ చర్యలను ఎస్డిపిఓ ప్రశంసించారు. రాత్రిపూట గస్తీలు తిరుగుతూ నేరాల నివారణకు కృషి చేస్తున్న పోలీసులపై గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షాల కారణంగా అటవీ ప్రాంతంలో ఉన్న వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ములుగు జిల్లాలో ఉన్న బొగత, మహితాపురం, ముత్యాల ధారా జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు అన్ని జలపాతాల సందర్శనను క్లోజ్ చేసినట్లు గతంలో ప్రకటించారు. అయినప్పటికీ కొంతమంది దొడ్డిదారిలో వెళ్లి జలపాతాలను సందర్శిస్తున్నారు. దీంతో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు అధికారులు ఆంక్షలు కఠినతరం చేశారు. బొగత, మహితాపురం, ముత్యాల ధారా జలపాతాలకు సందర్శకులు వెళ్లేందుకు అటవీ శాఖ అధికారులు అనుమతి నిరాకరించారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అటవీ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయానికి ప్రస్తుతం 1,02,034 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. జూరాల జలాశయం పంప్ హౌస్ల నుంచి 34,286, స్పిల్ వే నుంచి 35,820 క్యూసెక్కుల వరద వస్తోందని అధికారులు పేర్కొన్నారు. అలాగే సుంకేసుల జలాశయం నుంచి 31,928 క్యూసెక్కుల వరద వస్తోంది. పరివాహక ప్రాంతాల నుంచి మొత్తంగా 102,122 క్యూసెక్కుల వరద వస్తుందని పేర్కొన్నారు. కుడి, ఎడమ గట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా సాగర్ వైపుగా 66,244 క్యూసెక్కులు విడుదలవుతుందని తెలిపారు. కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 30,929 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కులు నీరు విడుదలవుతోందని తెలిపారు. అలాగే స్పిల్ నుంచి 53,764 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుందని తెలిపారు. 2 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నట్లు వివరించారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.40 అడుగుల మేర నీరుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 269.750 టీఎంసీలు కాగా ప్రస్తుతం 268.950 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు వివరించారు.
గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ట, వైనతేయ, గౌతమి, వృద్ధ గౌతమి నదీ పాయలు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో బూరుగులంక, అరిగిలవారిపేట, ఊడుమూడిలంక, జి పెదపూడిలంక, పశ్చిమ గోదావరి జిల్లా ఆనగార్లంక, పెదమల్లంక, మర్రిమూల, అయోధ్యలంక గ్రామాల ప్రజల మరపడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 4,36,328 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. శ్రావణ మాసం ఆదివారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనానికి అనుమతించారు. భక్తులు తలనీలాలు సమర్పించి పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి తమను చల్లంగా చూడాలని స్వామి అమ్మవార్లను వేడుకున్నారు. ఇది వాల్టి లోకల్ న్యూస్. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.